నమస్కారం అండి, నా పేరు కిరణ్మయ్, T9 నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఖమ్మంలోని ప్రెస్ క్లబ్కి వాళ్ళ అమ్మ రావడం జరిగింది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నా ఏం జరిగింది ఏంటనే తెలుసుకున్నా. అమ్మ, మీ పేరు? నవీన. ఇదే ఊరు? కారేపల్లి బల్నగరం తండా. బాణతైన ముఖేష్ మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఉన్నాడు గాని అమ్మాయి ఆడ ఉందో 45 రోజులైంది. ఏదైనా తెలియట్లేదు. దాడా మీ దగ్గర వచ్చి ఏదైనా ఉంటే తెలుసుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది మీ ఊరు అబ్బాయేనా? మా ఊరు అబ్బాయే, మా ఆడబిడ్డ కొడుకు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడు. మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 45 రోజులు అవుతుంది. జాడలేదు మా అమ్మాయికి. అబ్బాయి అయితే తండలోనే తిరుగుతాడు. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. పోలీస్ కేసు పెట్టారా? పెట్టినాం. 11వ తారీఖు పెట్టినాం ఈ FIR. అది ఏదైనా ఉంటే అసలు రేపు ఎల్లుండ్రా అని అంటారు కానీ అసలు ఏం మాట్లాడలేదు, ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు అబ్బాయి అయితే మీకు కనిపిస్తాడు కానీ మా అమ్మాయి అయితే కనిపించలేదు. అంటే మీ అనుమానం అబ్బాయి తీసుకెళ్లారని మీకు ఎవరు చెప్పారు? మా అమ్మాయి చెప్పింది. మా ముఖేష్ చెప్పిండు నాకు, పెళ్లి చేసుకుంటా, నేను సిటీలోనే ఉండిపోతామని, మన ఇద్దరం, మీ నాన్న లేడు, నా కూడా నాన్న లేడు, మన ఇద్దరం ఉండిపోదామని మా అమ్మాయికి చెప్తే మా అమ్మాయి వద్దులే, నువ్వు వెళ్ళబాకు, నువ్వు అట్లా చేయబాగని చెప్పినా కూడా మాట వినట్లేదు మా అమ్మాయి. మీ అమ్మాయి వెళ్ళింది కావాలని వెళ్ళిండు. అసలు ఏం చెప్పిండు నాకైతే చెప్పలేదు. రాత్రి పూట 31వ తారీఖు నైట్ పోయింది అమ్మాయి. నైట్ వెళ్ళిపోయింది. అబ్బాయి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళాడు. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసు అబ్బాయి తీసుకెళ్తున్నాడని? మా అమ్మాయి చెప్పిందే తెలిసింది మాకు. మరి మీరేమి అబ్బాయి తల్లిదండ్రులకి ఏం చెప్పలేదా? ఇంట్లో కూడా ఎందుకులే అని మా అమ్మాయికే చెప్పి ఇక మేమే ఎందుకు పబ్లిక్ అని మేమే ఇక ఊరుకున్నాం కదా. అంటే మా ఆడపిల్ల పబ్లిక్ లో వద్దని మీరు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీకు పోలీసులు అంటే మీరు కేసు పెట్టినా గానీ మా అమ్మాయి అసలు యాడ ఉండు, అసలు ఉందా లేదా అనేది అసలు ఏమి చెప్పట్లేదు. ఏదైనా ఉంటే రేపా ఎల్లుండ్రా. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ ఊర్లోనే ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు మీరు కేసు పెట్టారు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారా ఆ బాబుని? తీసుకెళ్ళాం. మేము హైదరాబాద్ నుంచే పట్టుకు. ఏ న్యాయం జరగాలనుకుంటున్నారు క్లారిటీ చెప్పండి. మా అమ్మాయి నాకు తెలియాలి మేడం. నాకు మా అమ్మాయి దొరకాలి. నాకు కంటిలో ఉండరాలి అన్నది నాకు తెలిసింది. మీ అమ్మాయికి మీకు అప్పచెప్పాలని పోలీసులను కోరుకుంటున్నారు? పోలీసులని కోరుకుంటాం. మా అమ్మాయి కావాలని పోలీసు వారికి తెలుసుకుంటామని చెప్తున్నాను. నీ పేరు? మీరేమైతారా? నవీన. అమ్మమ్మ మాట్లాడుతున్నా మేడం. మా అమ్మాయికి నాకు కావాలి. అమ్మాయికి కాలు చేతులు బాగలేదు మేడం. అమ్మాయి ముఖ్య అబ్బాయికి పేరు చెప్పింది. అమ్మ నాకు సాటుకుంటా, మనం ఇద్దరం ఉంటాం, నేను నాయన లేదు నా తీసుకుంటా, మన అక్కడ వెళ్ళిపోతామని నాకు చెప్తే నేను వద్దమ్మా నువ్వు వెళ్ళి రాకొని అంటే మా అమ్మాయికి చాలా ఒప్పించి మా అమ్మాయికి ముఖ్య అబ్బాయి తీసుకుపోయింది. మీ అమ్మాయికి హెల్త్ బాగోదా? హెల్త్ బాగానే ఉన్నాయి, నడుస్తున్నాయి కానీ గోళీలు ఉంటాయి. మళ్ళీ ఏమైనా పెరస్ వస్తుందని నాకు భయంతో తలకాయ వస్తుందని గోళీ నింపుతున్నాయి. మంచిగానే మా అమ్మాయికి కానీ మా అమ్మాయికి ఏ మాయ చేసిందో, ఎట్లా లేపిందో, లవ్ చేసిందో. అయితే నేను ముప్పేసి దాన్ని చూస్తామ్మా, నాది భూమి కావాలి అనిపించేస్తా, నాకు సాటుకుంటానని నాకు చెప్తాను మీరు. 45 రోజుల్లో మీకు ఏ ఫోన్ రాలేదా? ఏ ఫోన్ రాదు మేడం. మా అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఆయన ఏం మాట చేసిందో ఏం చేసిందో మా అమ్మాయికి మాటే కావాలి. అమ్మాయి హైదరాబాద్ లో ఉందని మీకు ఎవరు చెప్పారు? మా అమ్మాయినే చెప్పింది. ఫోన్ కొట్టినాం, వాళ్ళే మన పోలీసు వాళ్ళే చెప్పిండ్రు. హైదరాబాద్ లో చిన్న బంగారం నేను ఇప్పించిన ఆయన చేతిలో 3000 పెట్టిండు. ఆయన అమ్మేసి అది దాచుకున్నాడు. మా అమ్మాయికి నడి మధ్యన రోడ్డు మీద హైదరాబాద్ స్టేషన్ లో ఇచ్చి పెట్టిండు మేడం. మా అమ్మాయి కావాలి మేడం. మీ అమ్మాయిని మీకు అప్పచెప్పాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ తెలుగు దేశంలో ఉన్నా, ఏ హిందీలో ఉన్నా మా అమ్మాయి నాకు కావాలి. మిగతా ఫ్యామిలీ చెప్తాను, మా అమ్మాయి నా చేతిలో పెట్టుకుంటే నేను సాగుకుంటాను మేడం. మా అమ్మాయికి మాకు దొరకాలి.